హలో, ఈరోజు మూడ్ బాగాలేదు, అందుకే బ్లాగ్ షూట్ చేస్తున్నాను. డిఫరెంట్గా మూడ్ బాగున్నప్పుడు ఎవడైనా షూట్ చేస్తాను, మూడ్ బాగాలేనప్పుడే చేయాలి. సో మార్నింగ్ ఈరోజు రేపటి నుంచి హాలిడేస్, అంటే ఆఫ్టర్ నుంచి హాలిడేస్ అనమాట. పొంగల్ హాలిడేస్. వాళ్ళని రెడీ చేసి పంపించేశాను. ఇంకొప్పుడు 12 అయినట్టుంది. మ్యాక్సిమం అక్కడ బయలుదేరుతారు అనుకుంటా. క్యారెట్ ఫ్రై చేస్తున్నాను మా అమ్మ స్టైల్లో. ఏం లేదు, కొన్ని ఉల్లిపాయలు, అంతే క్వాంటిటీలో క్యారెట్ అనమాట. అవి రెండో తీసుకుని ఫ్రై చేసేసి దాంట్లోనే ఏదో కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేయాలి. సగం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పూర్తి ఫ్రై అయ్యేంత వరకు ఉంచి కొంచెం ఉప్పు కారం జల్లుకుంటే, ఉప్పు ముందే వేసుకోవచ్చు, కారం తర్వాత జల్లుకుంటే సరిపోతుంది. సో అది రెసిపీ బాగుంటుంది. అండ్ చారు ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట. వస్తాను కదా, చారు అన్నం పెట్టాను. ఇప్పుడు క్యారెట్ ఫ్రైకి కోస్తున్నా. ఇది కోసేసిన తర్వాత స్టార్ట్ చేయాలి కుకింగ్. అవి అయిపోతే ఈలోగా ఈ కటింగ్ అయిపోతే ఆ స్టవ్ ఖాళీ అవుతుంది, మళ్ళీ ఇచ్చేసేయచ్చు. మార్నింగ్ ఉల్లిపాయలు తీసుకున్న 4 kgs 100 రూపీస్ అన్నాడు. ఇప్పుడేమో 6 kgs 100 అంట. సేమ్ ఉల్లిపాయలు 200 రూపీస్. 8 kgs తీసుకున్నాను. అదనమాట, అలా ఉంటుంది నా పనులు. బాగున్నాయి, పెద్దవి ఉన్నాయి కదా అని తీసేసుకున్నాను. ఇప్పుడు అదే పాయలు 6 kgs వస్తున్నాయి. సారీ ఫర్ ద నాయిస్, ఎందుకంటే ఇప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి, సో అక్కడ ఎడిటింగ్ చేస్తున్నాను. సో ఈ రెసిపీ నేను పూర్తిగా మీకు చూపించలేకపోయాను, ఎందుకంటే ఈలోగా పిల్లలు ఇంటికి వచ్చేసారు. రెసిపీ ఏంటంటే క్యారెట్ మసాలా ఫ్రై. దాంట్లో ఉల్లిపాయలు అండ్ క్యారెట్ రెండు ఈక్వల్గా వేసుకుని కొంచెం పసుపు ఉప్పు కలుపుకుంటే సరిపోతుంది. స్టవ్ మీద కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ఇవన్నీ చేయాలి. అండ్ నేను ముందే కొంచెం జీలకర్ర, కరివేపాకు ఇవి రెండు వేయడం నాకు బాగా అలవాటు. ఫస్ట్ ఏ కర్రీ వండినా ఫ్రై చేసినా సరే ఇవి రెండు కంపల్సరీ వేస్తాను. సో అవి రెండు వేసిన తర్వాత ఇవి ఉన్నాయి కదా ఉల్లిపాయలు క్యారెట్, ఇవి రెండు చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాం. మా అమ్మ అయితే చక్రాల్లా సన్నంగా కోస్తుంది. నాకు టైం లేక ఇంకా మిషన్లో వేసేసాను అనమాట. ఇందాక చూసారు కదా. సో అలా వేసేసి బాగా కలుపుకోవాలి. కొంచెం పసుపు ఉప్పు వేసుకుని సగం వరకు మనకి మగ్గాలన్నమాట. ఈ ఏంటంటే మనకు ఉల్లిపాయలు త్వరగానే మగ్గిపోతాయి. క్యారెట్ ఉన్నాయి కదా, అవి సగం మగ్గాలి. ఆ సగం మగ్గేటప్పటికి ఉల్లిపాయలు పూర్తిగా మగ్గిపోతాయి. సో దాని తర్వాత మనకి కావలసిన స్పైస్కి సంబంధించి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాము. కొంచెం స్పైస్ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, మసాలా ఎక్కువ తింటే. మేము తక్కువ తింటాం కాబట్టి 1.5 స్పూన్ ఎనఫ్, ఒక 1/2 kg క్యారెట్కి అనమాట. సో ఇంకా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత కొంచెం కారం వేసుకోండి. ఒకవేళ మధ్యలో మీకు ఆయిల్ తక్కువ అనిపిస్తే కనుక పైన కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు అనమాట. అంతే, అంతగా మించి ఇంకా ప్రాసెస్ ఉండదు. చాలా బాగుంటుంది. నాకు నాకు నెంబర్ తెలియదు. అక్కడ వచ్చినట్టమ్మా అలాగా చుట్టూ రుంగు రుంగు రుంగులు నాకు తెలుసు. ఏం తెలుసు? నెంబర్ చెప్పు. 96. తాతయ్య గారి నెంబర్ చెప్పమన్నా. 96 తాతగారి నెంబర్ 8. ఒకసారి చెప్తా చెప్పు. తాతగారి నెంబర్ చెప్పు. 8 ఫస్ట్. 8. సరే అయితే నేను నమ్మేశాను. తాతగారి నెంబర్ 8 అని నేను నమ్మేశా. మనము గురువారం వెళ్దాం. గురువారం కుదరదు. నేను ఇప్పుడు వెళ్తాను. తాతగారు ఫోన్ చేయి. తాతగారి ఫోన్ నెంబర్ నాకు తెలియదు. నాకు తెలుసు. ఎక్కడుంది? నేను డిలీట్ చేశాను కదా. నువ్వు డిలీట్ చేస్తే తాతగారు నేను ఊరుకోను కదా. డాడీకి చెప్పి మరి కాయలు చేపిస్తాను కదా. ఎవరికి? డాడీకి, తాతగారికి. గురువారం వెళ్దారా మనందరూనే. నేను ఈరోజు వెళ్ళిపోతానమ్మా. బండిలు ఖాళీగా ఉంటాయి అప్పుడు. బండిలే? బండ్లు. బండిల్ ఏం బండిల్? బండ్లు. బండిల్ రిచ్ బండిల్. బండ్లు. ఏ బండ్లు? నీ వర్కింగ్ కావాలిగా అయినా అయిపోయింది. ఎక్కడైంది? అయిపోయింది. టైం ఎంత చెప్పు. 2 రాసావు నువ్వు. టైం ఎంత చెప్పమ్మా. ఇప్పుడు 7 అయింది. చూపించు. నిజంగానే 7 అయిందిరా. చదువు నిజమేనమ్మా. 7 7 9
సెవెంత్కి అయింది ఆల్రెడీ అయిపోయింది. ఒకసారి నేను హోంవర్క్ రాసుకుంటాను. ఏ హోంవర్క్ రాస్తే చెప్పు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్నీ రాసేయాలి. మీకు తెలీదా? దాని తర్వాత హెడ్ క్వార్టర్స్ రాయాలి. అంతే. రాసే అయితే రాసాక ఫోన్ చేద్దాం. చెప్పనా? చెప్పు, హెల్ప్ చేయి. తమ్ముడికి హెల్ప్ చేయి. శ్రీకాకుళం, వరుసగా రాయాలి. విజయనగరం, ఫస్ట్ చేసి నువ్వులా ఏమిరా అది పాటేనా? నువ్వులాచో నువ్వొచ్చే నువ్వొచ్చే దారిలో చూపుల్ని చూపుల్ని పరిసాను. ఒంటెద్దు బండెక్కి రారా సంగటి సగిలేటి డొక్కల్లో పదిలంగా రారా. నల్లిపోటి ఏది నలిగేటి నా మనసు గుర్తొచ్చి రారా. నా మనసు గుర్తొచ్చి రారా. పెనిమిటి ఓన్ని నా సాయా. మనం పాడదాం ఈసారి. లెట్స్ గో. నిద్దరిని చేసి రెప్పల్ని తెరిసావు, నువ్వు వచ్చే దారంతా సూపుల్ని పరిసావు. ఒంటెద్దు బండెక్కి రారా, సగిలేటి డొంకల్లో పదిలంగారారా. నలిగేటి నా మనసు గురిందొచ్చి రారా, గలబోటి కూరండి పిలిచినారారా. పెరిమిటి ఎన్ని నాళ్ళైనాదో నిన్ను చూసి కల్లారా, ఎన్నెన్ని నాళ్ళైనాదో నిన్ను చూసి కల్లారా. చిమ్మటి చీకటి కమ్మటి సంగటి, ఎర్రగా కుంపటి ఎచ్చగా దుప్పటి. కొమ్మలో సక్కటి కోయిలే ఒక్కటి, కొమ్మలో సక్కటి కోయిలే ఒక్కటి. గుండెనే గొంతు చేసి పాడుతాంది రార పెనిమిటి, గుండెనే గొంతు చేసి పాడుతాంది రార పెనిమిటి. రీసెంట్గానే పర్పుల్లో పార్సెల్ వచ్చింది. సో అది మీకు చూపిస్తున్నాను. ఇది వ్లాగ్ తర్వాత రోజు అనమాట. అండ్ ఆ రోజే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో అక్కడ వ్లాగ్ అనేది తీస్తాను లేదో పూర్తిగా తెలియదు. సో ఈ రోజే వచ్చాను కాబట్టి ఈ రోజే అది. ఒకవేళ చూడండి, నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి ఆ రోజు మార్నింగ్లో మనకి ఇలా అన్ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట. ఒక 2 థింగ్స్ కావాల్సి వచ్చాయి. దానికోసం ఇంకొక 2 ఆర్డర్ చేస్తే మొత్తం అన్నీ 6 ఎన్నో వచ్చినట్టున్నాయి. అలా నాకు 2 బ్రష్లు ఆర్డర్ పెట్టుకున్నాను. దాంతోపాటు మన గుడ్ వైబ్స్లో ఒక పౌడర్, ఒప్టన్ పౌడర్ ఉంటుంది కదా, సో అది, దానికి బాటిల్తో షాంపూ ఒకటి ఫ్రీ వచ్చింది. అండ్ దాని తర్వాత కొన్ని శాంపుల్ ప్యాక్స్ ఒకటి ఫ్రీ వచ్చాయన్నమాట. ఇక్కడైతే ప్రీతి ఓపెన్ చేసేది మన అదే మేకప్ బ్రషెస్ ఓపెన్ చేస్తుంది. అండ్ ఒక 2 డెర్మాకో నుంచి ఫ్రీ వచ్చాయి కోజిక్ యాసిడ్. దాంతోపాటు మళ్ళీ మనకి టోనర్ ఉంటుంది కదా గుడ్ వైబ్స్లోనా లేకపోతే సంథింగ్ కంపెనీ సరిగ్గా గుర్తులేదు, ఒకవేళ మీరు ఆఫ్ గుడ్నెస్లో. సో దాంట్లో టోనర్ ఒకటి ఫ్రీ వచ్చింది. అండ్ మనకి ఐబ్రో ప్యాలెట్ ఉంటుంది కదా, సో దాని గురించి బుక్ చేసుకున్న. ఐబ్రో ప్యాలెట్ విత్ స్పూలీ కావాలి నాకు. వీళ్ళు బ్రష్ మాత్రమే ఇస్తారు, స్పూలీ ఇవ్వరు. సో అందుకని అవి 2 ఆర్డర్ చేసుకుందామని ఒక 4 ఆర్డర్ పెట్టారు. నాకు ఇంకొక 4 గిఫ్ట్ రూపంలో వచ్చాయన్నమాట. మొత్తం నేను తీసుకున్న వాటికి ఎంతోలే ఒక 1000 లోపు అయినట్టుంది నాకు మొత్తం బిల్లు. ఇంకొక 4 శాంపుల్ ప్యాక్స్. శాంపుల్ ప్యాక్ లాగా ఏం కనిపించట్లేదు, అవి కొంచెం బాగానే ఉన్నాయి, పెద్దవే ఉన్నాయి మీరు చూసుకుంటే. సో ఇదనమాట పర్పుల్లో అన్బాక్సింగ్.
అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అండ్ నా ఛానల్కి కనుక మీరు మొదటిసారి వస్తే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఇప్పుడు నేను వాడి చూపిస్తున్నాను కదా, ఇవన్నీ ఇదే తీసుకున్నవన్నీ ఒకవేళ నాకు పర్పుల్లో ఎలా ఇవ్వాలో అకౌంట్లో తెలీదు, లింక్స్ ఎలా ఇవ్వాలో తెలీదు. ఒకవేళ కావాలంటే అమెజాన్లో దొరికితే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ ఇస్తాను. నాకు దొరికిన మట్టుకి ఇస్తాను. సో చెక్ చేయండి, మొత్తం ఇన్ డీటెయిల్గా ఉంటుంది నాది ఏదైనా సరే. సో మీకు ఆ పేరు అన్నీ కింద ఉంటాయి. అండ్ దాని తర్వాత మనకి లింక్ ఉంటుంది, క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ ప్రోడక్ట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో అది ఉప్టన్ మాత్రం స్మెల్ మంచి పసుపు పొడి ఎలా ఉంటుంది ఆ టైంలో ఉంది. నా దగ్గర ఆల్రెడీ ఉప్టన్ ఉంది, ఆల్ఫ్ గుడ్నెస్లో అనుకుంటా. నేను మర్చిపోయి మళ్ళీ చేశాను. ఎలాగో ఇప్పుడు మనకి సమ్మరే కదా వచ్చేది, పర్వాలేదు, అది యూజ్ అవుతుంది అనమాట. అందుకని నేను రిటర్న్ జోలికి వెళ్ళాలనుకోవట్లే. అండ్ బై 1 get 1 ఆఫర్ వచ్చింది కాబట్టి అంత ఇబ్బంది లేదు. నాకు ముందు కావాల్సింది ఐ షాడో ప్యాలెట్ ట్రై చేద్దాము, ఎలా ఉంటుంది, నాకు వేసుకోవడం వస్తుందా రాదా అని చెప్పేసి దానికోసము అండ్ స్పూలీ కోసం, ఇవి రెండిట్ల కోసము ఆర్డర్ పెట్టాను అనమాట. ఆ రెండిట్ల కోసం అని చెప్పి ఇన్ని తీసుకొచ్చాను ఇంట్లోకి. సో అదన్నమాట ఈరోజు వీడియో. అండ్ నెక్స్ట్ నుంచి మనకి పండగ సీజన్ మొదలైపోయింది కాబట్టి సో పండగ హడావిడి ఒకవేళ వీడియోస్ వస్తే రావచ్చు. అండ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్, మొత్తం వీడియోస్ అన్నీ చూడాలని. సో ఇక్కడ లారీ సౌండ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి త్వరగా ఎండ్ చేసేద్దాము అందరం. బాయ్ గైస్, అండ్ పండగలో మళ్ళీ కలుద్దాం. బాయ్.